నమస్కారం. నా పేరు ఏవిడి దొరాజీరావు. ఉద్యాన కళాశాల వెంకటరామన్నగూడెం డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పూల విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. కనకాంబరంలో మేలైన యాజమాన్య పద్ధతులు. కనకాంబరం శాస్త్రీయంగా క్రొసాండ్రా ఇన్ఫిండిబ్యులిఫార్మిస్ అని అంటారు. దీన్నే ఫైర్ క్రాకర్ ప్లాంట్ అని కూడా వ్యవహరిస్తారు. విత్తనాలు పగిలినప్పుడు బాణసంచా పేలినట్టు చిటపటలాడే శబ్దం వస్తుంది కాబట్టి దీన్ని ఫైర్ క్రాకర్ ప్లాంట్ అని వ్యవహరిస్తారు. ఇది అకాంతేసి కుటుంబానికి చెందినటువంటి ఒక ప్రధానమైన పూల పంట. ఇది దక్షిణ భారతదేశానికి, శ్రీలంకకి నేటివ్ ప్లాంట్గా చెప్తారు. చాలా పంటలు మన భారతీయ సాహిత్యంలో ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఆ పంటలు భారతదేశానికి నేటివ్ కాదు అని చెప్పినప్పటికీ ఈ కనకాంబరం పంట మాత్రం మన భారతదేశానికి నేటివ్ ప్లాంట్గా చెప్పబడుతుంది. అలాగే భారతదేశంలో దక్షిణ ప్రాంతంలో మలెనాడు మరియు కేరళ ప్రాంతాల్లో ఈ పంటకు సంబంధించినటువంటి వైవిధ్యం బాగా ఉంది. సాంప్రదాయకంగా సాగు చేయబడుతున్నటువంటి పూల మొక్కల్లో కనకాంబరం చాలా ముఖ్యమైనది. మన రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే అతి ప్రధానమైన వాణిజ్య పూల మొక్కల్లో కనకాంబరం చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా 3,000 హెక్టార్లలో సాగు చేయబడుతూ 10,900 టన్నుల దిగుబడితో ఇది చాలా ప్రధానమైన పూల పంటగా ఉంది. ఇది దాదాపుగా 50 నుంచి 90 సెంటీమీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇక వాతావరణానికి వచ్చినట్లయితే వాతావరణం విషయంలో ఇది ఉష్ణమండలపు పంట. వాతావరణంలో హెచ్చుతగ్గుల్ని మిగతా పంటలతో పోలిస్తే బాగా తట్టుకుంటుంది. దాదాపుగా 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత. అందువల్లనే వర్షాకాలం, శీతాకాలం, అదే మాదిరిగా మొదట వచ్చేటటువంటి వేసవి నెలల్లో ఈ పంట బాగా మంచి పెరుగుదల, అలాగే మంచి పూల దిగుబడి ఇవ్వడం మనం గమనిస్తూ ఉంటాం. నేలల విషయానికి వచ్చినట్లయితే సారవంతమైనటువంటి, అలాగే ఒక మంచి ఉదజన సూచిక ఉన్నటువంటి మొక్కల్లో అన్ని నేలల్లోనూ సాగు చేయవచ్చు. అయితే సారవంతమైన ఒండ్రు నేలలు అనుకూలమైంది. క్షారగుణం కలిగినటువంటి నేలలు అనుకూలం కాదు. నెమటోడ్స్ అంటే ఏలికపాములు ఉన్నటువంటి నేలల్లో ఇది సాగు చేయకూడదు. ఎందుకంటే అటువంటి నేలల్లో పంట పెరుగుదల సరిగ్గా ఉండదు, అలాగే పూల దిగుబడి కూడా సరిగ్గా ఉండదు. కనకాంబరంలో చాలా రకాలు ఉన్నాయి. అయితే ఇందులో పువ్వు యొక్క రంగును బట్టి మనం రకాలను వ్యవహారం చేస్తూ ఉంటాం. ఆరెంజ్ కలర్, పసుపు రంగు, అలాగే ఎరుపు రంగు రకాలు ఇందులో ప్రధానంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఆరెంజ్ కలరు, ఎరుపు రంగు పూలు ఉత్పత్తి చేసేటటువంటి రకాలు మనకు బాగా పరిచయం. పసుపు రంగు రకాలు కొంచెం తక్కువగా గమనిస్తూ ఉంటాం. ఆరెంజ్ రంగు పువ్వులు పూసేటటువంటి రకాలు మిగతా రకాలతో పోలిస్తే ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. రకాల ఉత్పత్తిలో సాధారణంగా ఏ పంటలో అయినా కొన్ని ప్రధానమైనటువంటి ఉద్దేశాలు ఉంటాయి. కనకాంబరం విషయంలో మనం పాటించేటటువంటి ఉద్దేశాలు ఏంటంటే బెట్టను బాగా తట్టుకోవాలి, అలాగే ఎక్కువ జీవితకాలం పువ్వులు పూసే విధంగా ఉండాలి. అదే మాదిరిగా పువ్వు యొక్క నాణ్యత, పువ్వు యొక్క సైజు పెద్దగా ఉండడమే కాకుండా మంచి నాణ్యతతో పాటుగా మంచి ఆకర్షణీయమైన రంగు ఉండేటటువంటి రకాలని ఉత్పత్తి చేయడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. కనకాంబరం రకాలలో పరిచిత రకాలు, అలాగే ఎంపిక చేయబడ్డ రకాలు, సంకర రకాలు, ఉత్పరివర్తనం ద్వారా విడుదల చేయబడ్డటువంటి రకాలు చాలానే ఉన్నాయి. పరిచిత రకాల్లో మోనా వాల్హెడ్ అనేది ముఖ్యమైన రకం. ఇది స్వీడిష్ రకం, అంటే స్వీడన్ దేశం నుంచి పరిచయం చేయబడ్డటువంటి రకం. ఇందులో ముఖ్యమైన లక్షణం ఏంటంటే పువ్వు యొక్క రంగు పింక్ కలర్లో ఉంటుంది. ఇక ఎంపిక చేయబడ్డటువంటి రకాల్లో ప్రధానంగా చెప్పుకోదగినవి ఫార్చునా, డయేన్, సౌందర్య, మహాత్మా. ఇవి రకాల పేర్లు. ఫార్చునా అనేటటువంటి రకం వేరు వ్యవస్థ దృఢంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలో హెచ్చుతగ్గుల్ని బాగా సమర్థవంతంగా తట్టుకోగలుగుతుంది. అలాగే చాలా ప్రకాశవంతమైనటువంటి రంగు కలిగిన పువ్వులను ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ జీవితకాలం ఇది పుష్పించగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంది.
డయేన్ అనే రకానికి సంబంధించినటువంటి కనకాంబరం మొక్కలు పెద్ద సైజులో పెరగడమే కాకుండా ఆకులు కూడా చాలా పెద్దగా ఉంటాయి మిగతా రకాలతో పోలిస్తే. అలాగే పువ్వు ఒక ముదురు వర్ణం కలిగి ఉంటుంది. ఆరెంజ్ కలర్ రకాల్లో ఇది కూడా ప్రధానమైనటువంటి రకం. ఇక సౌందర్య, మహాత్మ అనేటటువంటి రకాలు ఢిల్లీ కనకాంబరం నుంచి ఎంపిక చేయబడ్డటువంటి రకాలు. సంకరపరిచి ఉత్పత్తి చేసిన రకాల్లో ముఖ్యమైనటువంటివి అర్క సిరీస్ వెరైటీస్. ఇవి బెంగళూరులో ఉన్నటువంటి భారత ఉద్యాన పరిశోధనా సంస్థ వారు రూపొందించి విడుదల చేశారు. వీటిలో అర్క కనక, అర్క అంబర, అర్క శ్రేయ, అర్క శ్రావ్య ప్రధానమైనవిగా చెప్పుకోవచ్చు. అర్క కనక రకం లోకల్ ఎల్లో మరియు ఢిల్లీ కనకాంబరం రకాలను సంకరపరిచి తయారు చేశారు. ఇది చాలా ప్రత్యేకమైనటువంటి రంగు కలిగిన పువ్వుల్ని ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒక ఎల్లోయిష్ టింజ్, పసుపు రంగు మిళితమైనటువంటి పువ్వుల్ని ఉత్పత్తి చేయగలుగుతుంది. అలాగే అర్క అంబర, ఇది కూడా లోకల్ రకాన్ని లక్ష్మీ కనకాంబరంతో సంకరపరిచి తయారు చేసినటువంటి రకం. పువ్వు యొక్క సైజు పెద్దగా ఉంటుంది. అదే మాదిరిగా అర్క శ్రేయ లోకల్ వెరైటీని అర్క అంబర రకంతో సంకరపరచగా ఉత్పత్తి చేసినటువంటి రకం. ఇది విత్తనాలను ఉత్పత్తి చేయదు. అలాగే అర్క శ్రావ్య క్రొసాండ్రా నీలోటికా అనే జాతిని మంగళూరు లోకల్ రకంతో సంకరపరిచి ఉత్పత్తి చేశారు. పువ్వు యొక్క రంగు ఎరుపు, నారింజ వర్ణంలో ఉంటుంది. ఇది కూడా విత్తనాలను ఉత్పత్తి చేయదు. ఇక ఉత్పరివర్తన ద్వారా ఉత్పత్తి చేయబడ్డటువంటి రకాల్లో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి లక్ష్మి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, మరువర్ అరసి, కనకధార, విజయ కనకధార, రాజకనకాంబరం, సుభాషు, నీలాంబరి. ఈ రకాల్లో లక్ష్మీ రకం ఢిల్లీ కనకాంబరం నుంచి ఉత్పత్తి చేయబడ్డది. అలాగే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వారి స్మృత్యర్థం ఒక రకానికి, అంటే ఢిల్లీ కనకాంబరం నుంచి వచ్చిన ఎరుపు రంగు ఉత్పరివర్తన రకానికి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని పేరు పెట్టడం జరిగింది. ఈ రకంలో ముఖ్యమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రధానమైనటువంటి పురుగుల్ని ఇది బాగా తట్టుకుంటుంది. అలాగే ఎక్కువ కాలం ఇది పువ్వుల దిగుబడిని ఇవ్వగలిగే లక్షణం కలిగి ఉంటుంది. ఇక మరువర్ అరసి, ఇది కూడా ఢిల్లీ కనకాంబరం నుంచి ఉత్పత్తి చేయబడ్డప్పటికీ ఇది ఎరుపు రంగు పువ్వుల్ని ఉత్పత్తి చేయడమే కాకుండా ఎక్కువ దిగుబడిని ఇస్తుందన్నమాట. కనకధార సోడియం అజైడ్ అనే రసాయనం ద్వారా ఉత్పరివర్తన చేసి విడుదల చేసినటువంటి రకం. ఇది ప్రకాశవంతమైన నారింజ రంగు కలిగిన పువ్వుల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక విజయ కనకధార, దీన్ని కోల్చిసిన్ అనే రసాయనంతో ఉత్పరివర్తన చేయడం ద్వారా విడుదల చేసినటువంటి రకం. రాజకనకాంబరం అలాగే సుభాషు, ఇవి రెండు కూడా మళ్ళీ ఢిల్లీ క్రొసాండ్రా, ఢిల్లీ కనకాంబరం నుంచి ఉత్పరివర్తన ద్వారా విడుదల చేయబడ్డటువంటి రకాలు. నీలాంబరి అనే రకం మాత్రం పసుపు రంగు రకం నుంచి ఉత్పరివర్తన చేసినటువంటి రకం. ఈ నీలాంబరిలో పసుపు రంగు నాటు రకం కంటే బాగా పొడుగైనటువంటి కంకులు ఏర్పడతాయి. తద్వారా ఎక్కువ పూల దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అదే మాదిరిగా పాలిప్లాయిడీ అనే పద్ధతి ద్వారా ఢిల్లీ క్రొసాండ్రా, ఆరెంజ్ క్రొసాండ్రా, అలాగే లూటియా ఎల్లో, సెబాక్యులస్ రెడ్ ఈ రకాలు విడుదల చేయడం జరిగింది. దీంట్లో ఢిల్లీ క్రొసాండ్రాలో అయితే త్రయస్థితిక జన్యు పదార్థాన్ని చూస్తాం. ఇక మిగతా రకాల్లో ఆరెంజ్ క్రొసాండ్రా, లూటియా ఎల్లో, సెబాక్యులస్ రెడ్ వీటిలో టెట్రాప్లాయిడీ గమనిస్తాం. మామూలు సాగు పద్ధతుల్లో మనం ప్రధానంగా చర్చించుకోవలసింది ప్రవర్ధనం, అంటే ఏ విధంగా ప్రాపగేట్ చేస్తాం అనేది. సాధారణంగా కనకాంబరాన్ని విత్తనం ద్వారా, కొమ్మ కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చేస్తారు. ఎకరానికి సుమారుగా 2 కేజీల విత్తనం అవసరమవుతుంది. 2 కేజీల విత్తనంతో నారుమడిని తయారు చేసుకుని అటువంటి నారు 1 ఎకరం విస్తీర్ణంలో మనం నాటుకోవడానికి సరిపోతుంది. విత్తనాన్ని మనం మే, జూన్ నెలల్లో నాటినట్లయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకి మొక్కలు ప్రధానమైనటువంటి మడిలో నాటడానికి సరిపడే వయస్సుకి వస్తాయి. అంటే దాదాపుగా 55-60 రోజులు
పెరిగితే తప్ప దీన్ని నాటడానికి సిద్ధం కావు. మొక్కల్ని ప్రధానమైన నారుమడిలో 30 సెంటీమీటర్ల ఎడంలో మనం నాటుకోవచ్చు. అంటే వరుసల మధ్యలో 30 సెంటీమీటర్లు, ఒకే వరుసలో ఉన్న 2 మొక్కల మధ్య 30 సెంటీమీటర్ల ఎడం మనం పాటించాల్సి ఉంటుంది. ఎరువులు ఎకరానికి బాగా మాగినటువంటి పశువుల ఎరువు 10 టన్నులు, అలాగే 14 కేజీల నత్రజని, 24 కేజీల చొప్పున భాస్వరం మరియు పొటాష్ ఇచ్చే ఎరువుల్ని చివరి దుక్కిలో నేలలో కలపాల్సి ఉంటుంది. 14 కేజీల నత్రజని ఇవ్వడానికి దాదాపుగా 30 కేజీల యూరియా, అలాగే 24 కేజీల భాస్వరాన్ని ఇవ్వడానికి దాదాపుగా 2 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అలాగే 1 బస్తా మ్యూరేట్ ఆఫ్ పొటాష్ సరిపోతాయి. ఈ ఎరువుల్ని మనం చివరి దుక్కిలో పొలంలో వేసి బాగా కలియదున్నాలి. ఆ తర్వాత నత్రజని ఎరువుల్ని 15 నుంచి 20 కేజీల నత్రజని ఇచ్చేటటువంటి ఎరువుల్ని, అంటే దాదాపుగా ఒక 40 కేజీల యూరియాని 2 దఫాలుగా, మొదటి దఫా 3 నెలలకి, రెండవ దఫా ఆ పైన మరో 6 నెలలు, అంటే 9 నెలల కాలానికి వేసుకోవాల్సి ఉంటుంది. ఇక నీటి యాజమాన్యానికి వచ్చినట్లయితే కనకాంబరం మిగతా పూల మొక్కలతో పోలిస్తే కాస్త నీటి ఎద్దడిని తట్టుకుంటుందనే చెప్పాలి. అయినప్పటికీ మనం వాణిజ్య సరళిలో సాగు చేసేటప్పుడు అవసరాన్ని బట్టి నేల తడి ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపుగా 10 రోజులు లేదా 15 రోజుల వ్యవధిలో వర్షాకాలం, వేసవికాలం, అలాగే శీతోష్ణ పరిస్థితులను బట్టి అంచనా వేసుకుంటూ నేలలో తేమ తగినంతగా ఉండేలా జాగ్రత్త పడాలి. మరి ఎక్కువ తేమ ఉన్నా అది ఎక్కువగా ఎండు తెగులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితిని మనం అవాయిడ్ చేయవలసి ఉంటుంది. డ్రిప్ పద్ధతిలో నీటి యాజమాన్యం చేసుకోగలిగితే మరీ మంచిది. ఇక మొక్కలు నాటిన తర్వాత 3 నెలలకి పుష్పించడం, అలాగే ఒక పతాక స్థాయికి చేరడం, అలాగే సంవత్సరం పొడవునా దాదాపుగా ఆ పైన మరో 8-9 నెలల పాటు పువ్వులు దిగుబడి రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా సస్యరక్షణ విషయానికి వచ్చినట్లయితే కనకాంబరం మీద ఎక్కువగా ఆశించి నష్టపరిచేటటువంటి పురుగుల్లో పేనుబంక అతి ప్రధానమైంది. పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు లేత భాగాల్ని ఆశించి తీవ్రంగా నష్టపరుస్తాయి. వీటి ఉధృతి బాగా ఎక్కువైతే మొక్కలు ఎదగవు. వీటి నివారణకి డైమిథోయేట్ 30EC 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. అలాగే తెగుళ్లలో ఎండు తెగులు ముఖ్యమైంది. ఎండు తెగులు ఆశించినటువంటి కనకాంబరం మొక్క ఆకుల అంచులు పసుపు రంగుకు మారుతాయి, అంటే మార్జినల్ క్లోరోసిస్ అంటాము. అంచుల దగ్గర పసుపు రంగు మనం గమనిస్తాం. తర్వాత క్రమేపీ వేర్లు మరియు కాండం మొదలు కుళ్ళిపోవడం జరిగి మొక్క ఆకస్మికంగా చనిపోతుంది. మనం ముందుగా గమనించాలి అంటే ఆకుల అంచుల దగ్గర వర్ణాన్ని, అంటే పచ్చరంగు పోయి పసుపు రంగు రావడాన్ని మనం గమనించవచ్చు. ఇక కాండం మొదలు కుళ్ళడం జరుగుతుంది అంటే మనం ఈ తెగుల్ని సస్పెక్ట్ చేయవచ్చు. అయితే మొక్క చనిపోయిన తర్వాత మనం కాండాన్ని చీల్చి చూస్తే లోపల నాళికా కణజాలం గోధుమ రంగుకు మారినట్లు మనం గమనిస్తాం. ఈ తెగులు నివారణకి సమగ్ర యాజమాన్య పద్ధతుల్ని మనం చేపట్టాల్సి ఉంటుంది. పరిశుభ్రమైన సాగు పద్ధతులు పాటించాలి. ఎప్పటికప్పుడు మురుగునీరు లేకుండా చూసుకోవాలి. ఏలికపాములు ఎంతమాత్రం ఉండకూడదు. అలాగే మొక్క మొదలు చెత్తా చెదారం, ఎండుటాకులు ఇలాంటివి లేకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. భూమిలో వేప చెక్క, ఫ్యూరడాన్ గుళికలు లాంటివి వేసుకోవాలి. అలాగే లీటర్ నీటికి 2 గ్రాముల బినోమిల్ లేదా 3 గ్రాముల మ్యాంకోజెబ్ కలిపినటువంటి ద్రావణంతో మొక్క మొదలు తడపాలి. నాటేటప్పుడు ముఖ్యంగా ఒక ద్రావణాన్ని తయారు చేసి ఆ ద్రావణంలో ఈ మొక్కల్ని, నారు మొక్కల్ని ఒకసారి ముంచి నాటుకోవాలి. ద్రావణాన్ని తయారు చేయడానికి 2 గ్రాముల బినోమిల్ లీటర్ నీటికి లేదా 1 గ్రాము కార్బండిజం లీటర్ నీటికి చొప్పున కలిపి ద్రావణాన్ని తయారు చేసి అటువంటి ద్రావణంలో నారు మొక్కల్ని ముంచి నాటుకున్నట్లయితే ఈ యొక్క తెగులు బెడద చాలా వరకు మనం నివారించుకోవచ్చు. సో ఇవి కనకాంబరంలో చెప్పుకోదగ్గటువంటి మేలైన యాజమాన్య పద్ధతులు. నమస్కారం.